హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మనము పాన్ కార్డులో ఫోటో ఉన్న సిగ్నేచర్ ఆన్లైన్ పరంగా ఎలా సబ్మిట్ చేయనో నేను ఈ వీడియోలో చూపెడతాను. ముందుగా మనం సిఎస్సి నుంచి నేను పాన్ కార్డు యూటీఎస్లో చేయడం జరుగుతుంది. ముందుగా నేను లాగిన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. సిఎస్సి లాగిన్ ఓపెన్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. తర్వాత క్లిక్ హియర్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం మన యొక్క పాన్ కార్డ్ డాటా మొత్తం ఎంట్రీ చేసి పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న తర్వాత ఓన్లీ ఇది ఫోటో సిగ్నేచర్ సబ్మిట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇది ముందుగా మనం పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్ ఆధార్ కార్డును పాన్ కార్డుది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఫొటోస్ తోటి పీడిఎఫ్ స్కాన్ చేసి పెట్టుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది మనకి. దీన్ని ఆన్లైన్ ఫోటో సిగ్నేచర్ ఎలా తీయాలో నేను ఈ వీడియోలో చూపెడుతున్నాను. ఫోటో పైన క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరుగుతుంది. దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఈ ఫోటో సెట్ చేసుకున్నది మనకు పాన్ కార్డు ఫోటో పైన రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇలా కార్నర్తో తీసుకున్న తర్వాత దీన్ని కార్ప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇది ఫోటో మనకి ఇలా రావడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు సిగ్నేచర్ సేమ్ మళ్ళీ ఇదే విధంగా తీసుకోవాలి. సిగ్నేచర్ కూడా ఏం కట్ కాకుండా సేమ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయాలి కరెక్ట్ పైన. ఇవి రెండు ఒక పేజీలోకి రావడం జరుగుతుంది. ఇది మొత్తం ఆన్లైన్ సెట్టింగ్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ పీడిఎఫ్ ఫైల్ మాత్రమే అది స్కాన్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మనం పెట్టుకున్న తర్వాత దీనిలో సేమ్ రావడం జరుగుతుంది. మనకు సేమ్ ఇలా రావడం జరుగుతుంది. ఈ కింద చూడండి, మనకు ఒక ఫోటోను ఒక సిగ్నేచర్ కనిపిస్తుంది. ఫోటోనేమో ఫోటో స్థానంలో క్లిక్ చేసి ఇటు తీసుకొచ్చి సెట్ చేయాలి. సిగ్నేచర్ ఏమో ఇలా సెట్ చేసుకోవాలి. తీసుకొచ్చి దీన్ని సబ్మిట్ కొడితే మనకు ఇలా సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్ కంప్లీట్ అనేది రావడం జరుగుతుంది.